ప్రియమైన దేవుని పిల్లలకి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు పాపాన్ని ప్రేమించే వ్యక్తులు చాలామంది ఉన్నారు. దానివల్ల ఏందయ్యా అనగా పాపాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో దేవుడు అనుగ్రహించిన మేలుకు నువ్వు దూరం అయిపోతావు. ఆయన అనుగ్రహించిన మేలుకు నువ్వు దూరం అయిపోతే ఏం చేస్తావు? ఏమవుతది అంటే మనం ఎదగటానికి అవకాశం లేదు. అలాగనే నిత్య జీవం కూడా మనం పొందడానికి అవకాశం లేదు. బైబిల్‌లో కొంతమందిని చూసుకుంటే సామ్సన్ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే తను దేవుడికి ఫస్ట్ మొదట్లో తనకి చాలా బలమిచ్చి, చాలా ఉన్నతమైన స్థితిలో సామ్సన్ ఉంచాడు. కానీ ఆయన పాపంలో పడిపోయి దెలీలా ఒక పాపంలో పడిపోయి, ఆ దేవుడు అనుగ్రహించిన మహిమను ఆయన పూర్తిగా కోల్పోయాడు. మరొకసారి మనం ఇంకొకరిని యోసేపుని ఒకసారి చూసుకుంటే, ఐగుప్తుకి ఒక బానిస అయిన యోసేపుని ఆయన రాజుగా నియమించాడు. ఆయన ఎందుకు రాజుగా నియమించాడంటే ఆయన మొదటి కానించి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. అలాగనే పాపానికి ఆయన చాలా దూరంగా పారిపోయాడు. ఎప్పుడైతే ఎప్పుడైతే మనం పాపానికి దూరంగా పారిపోయేవారిలాగా ఉంటామో, అప్పుడే దేవుడు అనుగ్రహించిన మేలు మనం పొందేవారిగా ఉంటాం. అలాగనే మరొక వచనం చదువుకుందాం. దేవుడు 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 దేవుడి మాటలు మనం ఒకసారి చదువుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం 23 ఒకసారి చదువుకుంటే, ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం. ఏమైతుందంటే పాపం వలన వాళ్ళకి ఏం వస్తది అంటే, పాపం వల్ల జీతం వస్తదంట. జీతం. అది ఏ జీతం అంటే మరణకరమైన మరణాన్ని అనే జీతం దేవుడు మనకి ఇచ్చేవారిగా ఉంటున్నాడు. అట్టి జీతం మనం పొందుకునే వారిగా ఉండకూడదు. ఏ జీతం మనం పొందుకోవాలి అంటే, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవం అనే జీతం మనం పొందుకోవాలి గాని, పాపం వలన వచ్చే జీతం మనం పొందుకోకూడదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడి వాక్యానికి మనం కట్టుబడి ఉండాలని మీ అందరిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగనే మరొకసారి సామెతలు ఒ ఒకటో అధ్యాయం 10వ వచనం చూసుకుంటే, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా నువ్వు దూరంగా పారిపోమన్నాడు. పాపానికి దేవుడు ఏమంటున్నాడు? పాపానికి చాలా దూరంగా పారిపోమంటున్నాడు. కానీ ఈరోజు అట్టి పాపాన్ని ప్రేమించి దాన్ని హత్తుకునే వారిగా ఉంటున్నారు. అది ఎప్పటికైనా గానీ దేవుడు అనుగ్రహించే మేలు పొందలేవు. నిత్య జీవం గూడా మనం పొందలేమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అలాగనే ఆదికాండం 39:12 ఒకసారి చూసుకుంటే, యోసేపు రాజు యొక్క భార్య ప్రతిరోజు తనని ఇబ్బంది పెడుతుంది. తనని సేవించమని. కానీ యేసేపు ఏమని అంటున్నాడంటే, నేను దేవుడు నాకు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు గానీ, నీ మీద నాకు అధికారం ఇయ్యలేదని యేసేపు ఆమెతో అంటున్నాడు. ఆమె ఒకరోజు అతని వస్త్రమును లాక్కొని పోగా యేసేపు ఏం చేశాడు? ఆ వస్త్రం ఆమె చేతిలో పెట్టి ఎళ్ళిపోయాడు గానీ, అంటే పాపానికి దూరంగా ఉన్నాడు గానీ, ఆ వస్త్రానికి ఆమెకి ఎటువంటి అవకాశం పాపానికి తను చోటియ్యలేదు. అందుకని ఆయన ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అలాగే ప్రతి ఒక్కరు పాపానికి దూరంగా ఉండమని